నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం సభ్యులు ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్స్ను నియమించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం ఏవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్, నగర అధ్యక్షులు ఎస్కే అశోష్లు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా విస్మరించిందన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాక ఉద్యోగాలను కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలో సిలబస్ పేపర్స్ తగ్గట్టు ఫ్యాకల్టీస్ను నియమించాల్సిందిగా డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లోపాల దిశగా ఇప్పుడున్న ప్రభుత్వము దానికి వ్యతిరేకంగా ఆలోచించి విద్యార్థుల క్షేమం కొరకు, విద్యార్థుల శ్రేయస్సు కొరకు ఆలోచించి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వమైనా ఆలోచించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా విద్యార్థుల నుండి ఈరోజు వేలకు వేల రూపాయల ఫీజుల్ని ప్రభుత్వ కళాశాలలో సైతం వసూలు చేయడం చాలా విడ్డూరం. ఇది ప్రభుత్వ విద్యనా లేకపోతే కార్పొరేట్ విద్యనా అని చెప్పేసి మేము పీడీఎస్గా అడుగుతూ ఉన్నాము. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలలో ఉన్నటువంటి విద్యార్థులకి పూర్తిగా ఉచితమైన విద్య ఇవ్వాలని, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఏవైతే 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వము విద్యార్థులకు బాకీ ఉందో వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, దాంట్లో ఫ్యాకల్టీ లేక విద్యార్థులు అనేక తగిన ఫ్యాకల్టీ ఉంటే సెకండ్ సెమిస్టర్ నుంచి 4 పేపర్స్కి 2 మెంబర్స్ లెక్చరర్సే ఉన్నారు. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. మాకు తగిన ఫ్యాకల్టీ కావాలని మేము కోరుకుంటాను. అలాగే స్కాలర్షిప్లో 20,000 36,000 ఇస్తాం.